భారత్ మాతా కీ, సనాతన వైదిక ధర్మ కీ జై శ్రీరామ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ. బాగున్నదండి. ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ నిర్వహించుకుంటున్నారు. హిందూ సమ్మేళనం. ఈరోజు మన రాష్ట్రంలో దాదాపుగా 2500కు మించినటువంటి హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. దేశం మొత్తం మీద దాదాపుగా 1,00,000 హిందూ సమ్మేళనాలు జరుపుకుంటా ఉన్నారు. ఈ సందర్భంగా చాలా విషయాలు గుర్తుకొస్తా ఉన్నాయి. కొన్ని విషయాలు మీతో మాట్లాడాలనిపిస్తుంది. ఇంకొకసారి మనం పిల్లలందరూ చాలా చక్కగా పర్ఫామ్ చేసిర్రు కదా. ఫస్ట్ నుంచి చాలా బాగా చేసిర్రు. అండ్ చాలా రోజుల ప్రాక్టీస్ చేసినట్టున్నారు. ప్రాక్టీస్ చేసి ఇక్కడికి వచ్చిర్రు, చాలా అద్భుతంగా రెడీ అయ్యారు. వాళ్ళందరికీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కు ఏదైతే ఉందో అంతకు మించినటువంటి చప్పట్లు నాకు మీ దగ్గర ఇవ్వలేదు. పర్ఫార్మెన్స్ లా ఇంతకుముందు మేడం ఏమో, ఎందుకంటే వాళ్ళకి మన ఆశీస్సులు అవసరం. ముఖ్యంగా వాళ్ళకి మన ఆశీస్సులు అవసరం. ఒక్కసారి గట్టిగా పిల్లలందరికీ మీ ఆశీస్సులను చప్పట్ల రూపంలో తెలుపురు. ఎందుకంటే మీరు ఆశీర్వదిస్తుండొచ్చు మనసులా, కానీ వాళ్ళకి అది వినబడదు. మీరు చప్పట్లు కొడితే మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది, వినబడుతుంది. చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఒక్కసారి శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అందరూ అనొచ్చు. రామునికి జయము కలగాలి అని అంటున్నాం అంతే. మనం అంతకుమించి ఏ తప్ప అంటలేం మన నోటికెళ్ళి. కాబట్టి మనం అందరం కూడా పలుకోవచ్చు. నిలబడ్డోళ్ళు కూడా, కూర్చున్నోళ్ళు కూడా, వెనకాల గోడ మీద కూర్చున్నోళ్ళు కూడా. అర్ధగా గొంతు వినబడుతున్నదో లేదో తెలియదు, కానీ వినబడితే మాత్రం అనుర్రమ్మ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. చప్పట్లు కొంతమంది కొట్టాలన్నా వద్దని ఆలోచిస్తా ఉన్నారు. కొట్టొచ్చు, పర్లేదు. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ 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 జయ జయ రామ్. జయ శ్రీరామ్. రాముడికి జయము కలుగుగాక అని మనం ఈ రోజు కూడా అనుకుంటా ఉన్నాం. మరి ఎప్పుడో పుట్టినటువంటి రాముడు ఇప్పటికీ జయం కలగలేదు ఆయనకు. ఇంకా మనం ఆయన జయం కలగాలని ఎందుకు అనుకుంటున్నాం? ఎవరన్నా చెప్తారా ఇక్కడ ఉన్నారు? ఇంకొకటి, భారత్ మాతా కీ అనగానే జై చాలా గట్టిగా కొడుతున్నాం. భారత మాతకు కూడా జయం కలగాలి అనుకుంటున్నాం, అంతే కదా? ఈ జయము కలగాలి అనుకుంటున్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పేది, మన నోటితో పాటు చెయ్యి కూడా లేస్తే ఖచ్చితంగా జయం కలుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ రమ్య గారు చెప్పారు, అది కొంతమేర వాస్తవం కూడా. ఏంటిదంటే కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి మన పైన అనేక దాడులు జరిగినాయి. ఒకటి కాకపోతే ఒకటి వచ్చిండు, కొట్టిండు పోయిండు, కొట్టిండు పోయిండు, కొట్టిండు పోయిండు. ఎంతసేపు వాడు కొట్టుడు మాత్రమే మనకు తెలుసు తప్ప వాడిని తరిమి కొట్టిన విషయం మనకు తెలియదు. వాడిని తరిమి కొట్టకపోతే మనం ఈ రోజు ఇక్కడ ఈ హైందవ సమ్మేళనం జరుపుకుంటుండే కాదు. ఎప్పుడైతే వాడు మాత్రమే వచ్చి కొట్టి మనం ఓడిపోయి, వాడు మాత్రమే వచ్చి కొట్టి మనం ఓడిపోయి ఉంటే ఈ రోజు మన నుదుటి మీద ఈ బొట్టు ఉండకపోతుండే, ఈ పైన ఈ కాషాయపు జెండాలు ఉండకపోతుండే. మరి ఈ కాషాయ జెండాలున్న ఇప్పటికి కూడా మన నుదుటి మీద బొట్టు పెట్టుకొని మనం చాలా ధైర్యంగా ఈ దేశంలో తిరుగుతా ఉన్నాము అంటే వాడు గెలిస్తే ఎట్లా జరుగుతుంది? అది ఎంతసేపు బయట నుండి వచ్చినోడే గెలిస్తే లోపల ఉన్న వాళ్ళందరూ, మనం అందరం కూడా మతం మారిపోవాలి కదా. ఈ పాటికి ఇక్కడ ఉన్న స్త్రీమూర్తులందరూ బురకాలు వేసుకోవాలి, మగవాళ్ళందరూ మీసాలు గిక్కొని చేయాల్సింది చేసుకొని కూర్చోవాలి. మరి అది కాకుండా ఎట్లున్నాం మనం ఇక్కడ? ఎట్లా? మన దగ్గర వీరులు లేకపోయినా వీరులు ఉండే, కానీ ఆ వీరుల చరిత్ర మనకు తెలియకుండా చేసారు.
వాళ్ళను తరిమి తరిమి కొట్టినటువంటి హైందవ సమాజం ఉండే. ఈ రోజు మనం బొట్టు పెట్టుకోవడానికి నిజంగా చాలా మంది ఆలోచిస్తా ఉంటారు. ఇంతకుముందు రమ్య గారు అన్నారు, బొట్టు వెనకాల ఉన్నటువంటి ముచ్చట పక్కకు పెడితే బొట్టు ఎంతమంది పెట్టుకుంటున్నాం, ఈ రోజు బొట్టు పెట్టుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నాము అని. మరి ఆ సిగ్గు ఎందుకు పడుతున్నాం? అసలు ఈ బొట్టు అంటే ఏంటిది? ఈ బొట్టు కోసం ఎంతమంది త్యాగాలు చేసిర్రపా, ఎంతమంది త్యాగాలు చేసిర్రు. ఈ రోజు ఇక్కడ మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని పెట్టుకున్నాం. ఆయన చరిత్ర మనం తెలుసుకుంటున్నాం. అదృష్టవశాత్తు కొన్ని సినిమాల ద్వారా వాళ్ళ పుత్రుని యొక్క చరిత్ర కూడా మొన్న మనకు తెలిసింది. అరే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒకడే కాదు నాయన, హైందవ సమాజం గురించి పోరాడింది వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు. ఎప్పుడు తెలిసింది అది? మొన్న ఎవరో వచ్చి సినిమా తీసినాక తెలిసింది మనకు. అప్పటిదాకా మనకు తెలియదు. ఎందుకు మరి? మరి ఛత్రపతి శివాజీ మహారాజ్, సంభాజీ మహారాజ్ ఈ ఇద్దరు నిలబడుతున్న ఈ హైందవ సమాజం ఈ రోజు ఎట్లున్నదా? ఈ రోజు ఇక్కడ కూర్చున్నటువంటి ఈ వందలాది మందిని మనం వాళ్ళ ద్వారానే ఉన్నామా? వాళ్ళిద్దరేనా మన ధర్మం గురించి నిలబడ్డది, మన ధర్మం గురించి పోరాడింది, మన ధర్మం గురించి కష్టపడ్డది? ఈ రోజు ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక ఛత్రపతి శివాజీ మహారాజు ఉంటే, ఆ రోజు నువ్వు పెట్టుకుంటే నిన్ను చంపుతాము. ఇంతకుముందు అన్నట్టుగా బతుకమ్మ బతుకమ్మో అని చెప్పేసి మనం ఇక్కడ బతుకమ్మ ఆడిరమ్మ. మనం ఆడోళ్ళు నిజాము కాలంలో పట్టలిప్పి బతుకమ్మలు ఆడిచ్చిరు తల్లి. దేశానికి మొత్తం స్వతంత్రం వచ్చింది కానీ నా తెలంగాణ గడ్డకు రాలే. ఈ గడ్డ మీద మీకు తెలుసు, మీ ఇంట్లో పెద్దోళ్ళు ఉంటే వాళ్ళు చెప్తారు, ఒకసారి మీరు అడుగుర్రి ఎట్లుండే నిజాముల పాలన అని. ఈరోజు ఆ నిజాములను గొప్పోళ్ళు అనేటోళ్ళు మనకు నాయకులు. ఈ రోజు వందే మాతరం అని ఈ రోజు మనం మాట్లాడుతున్నాం. సార్ అన్ను వందే గట్టిగా నాలే. మనం అంటలేము కాబట్టి ఏమైతున్నదంటే పెద్దల సభలో కూర్చున్నాడు కూడా వందే మాతరం నేను అనను అని చాలా ధైర్యంగా చెప్పి పక్కకు పోతా ఉన్నారు. జనగణ మన వస్తే మనం నిలబడతాం, జాతీయ గీతానికి సెల్యూట్ చేస్తాం. కానీ మేము సెల్యూట్ చేయం, జనగణ మన మాకొద్దు. మొదలు వందే మాత్రం చాలా చక్కగా పూర్తి వందే మాత్రం పాటలు ఇక్కడ ఎంతమందికి వస్తుందమ్మా? పూర్తి వందే మాత్రం మనకు ఎంతమందికి వస్తుంది? ఎందుకు వస్తలేదు? మనకు చెప్పలేదు కాబట్టి రాదు. ఎందు సగం చెప్పారు కాబట్టి సగం వస్తుంది, మొత్తం చెప్తే మొత్తం వస్తుంది. ఎందుకు మొత్తం మనకు దాకా రాలేదు? ఎందుకు మొత్తం మన దాకా రాలేదు? నీ తల్లిని, నీ భరతమాతను నువ్వు తల్లిగా పోల్చుతున్నావు, ఒక దుర్గగా కొలుస్తున్నావు. అది మాకు హరాం. ఎవరికి హరాం? ఈరోజు ఈ దేశంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు హిందువులు? 2011 జనాభా ఇంకా లెక్కలు కాలే, లెక్కలు అయితా ఉన్నాయి. చూసినా అటు ఇటు చూసినా కూడా 100 కోట్లకు అటు ఇటు ఉంటారు. అయితే 14 నుంచి 15% ఉన్నోళ్ళు మాత్రం ప్రభుత్వాలను పొడికిస్తా ఉన్నారు. కచ్చ 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 అని వాళ్ళు ఏది చెప్తే అదే, వాళ్ళు ఏటి చెప్తే అటే. ఈ రోజు డైరెక్ట్ గా వచ్చి మైక్ కొట్టుకొని చెప్తా ఉన్నారు, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మా కాళ్ళ దగ్గర వంగాల్సిందే, మా కాళ్ళు పట్టుకోవాల్సిందే. ప్రభుత్వాలకు సిగ్గు లేదు, మనకు మరి మనకేమున్నది? అంతకు మించినటువంటి వీరులం మనం. ఎందుకైతున్నది? ఇక్కడ ఇంత 100 కోట్ల మంది ఉన్నా కూడా మనం చెప్పిన మాట నడుస్తలేదే. ఈరోజు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే దాదాపు తెలియదు ఇక్కడ. దాని గురించి చెప్పడం అనేది పెద్ద విషయం. ఏంటిదంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్లకు ఒక్కటే న్యాయం ఉండాలి. మన ఇంట్లో పుట్టినటువంటి 2 కొడుకులు ఉన్నారో లేకపోతే 3 ఉన్నారో వాళ్ళకి మన ఆస్తి పంపకాలు చేసినప్పుడు ఎట్లా చేస్తాం? పెద్దోనికి ఇంత, చిన్నోనికి ఇంత, పెద్దోనికి అది, చిన్నోనికి ఇది. వాడికి అన్ని కోళ్ళు ఉంటే వీనికి ఇన్ని కోళ్ళు ఇవ్వాలి. మరి ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశంలో మనతో పాటు జీవిస్తున్నటువంటి మైనారిటీ అనే పేరుతో దాదాపు వాళ్ళు మెజార్టీలు అయిపోయారు చాలా రాష్ట్రాలల్లో. ఈరోజు కాశ్మీర్ దాదాపు 2011లోనే 11 రాష్ట్రాలల్లో వాళ్ళు మెజార్టీలో ఉన్నారు. హిందువులు మైనార్టీలు అయిపోయారు. వాళ్ళకొక న్యాయం, మీకొక న్యాయం. ఎక్కడ మీ ఇంట్లో కాదు, ఏదో గ్రామ పంచాయతీలో పెద్ద మనిషి కూర్చొని వాళ్ళకు న్యాయం, మీకో న్యాయం అని చెప్తలేరు. మనం నమ్ముతున్నటువంటి చట్ట సభల్లో, న్యాయస్థానంలో ఇక్కడ కరుణాకర్ అన్న ఉన్నాడు. ఇక్కడ అన్న న్యాయస్థానాల్లో వాళ్ళకో న్యాయం, మీకో న్యాయం. వాడు మొగాళ్ళై ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు, మీ దాంట్లో ఒకటే చేసుకోవాలి. మేము కూడా 10 చేసుకోవాలనుకుంటలేం, కానీ వాడు ఎందుకు చేసుకోవాలి 10? ఇంతమంది లవ్ జిహాద్ గురించి చెప్పిందామే రమ్య గారు. ఏంటి అసలు లవ్ జిహాద్ అంటే? ఈ రోజు లవ్ జిహాద్ గురించి మాట్లాడితే ఏమంటారు? ప్రేమ గురించి, ప్రేమకు మతాలేంద్రా, మతాల గురించి మాట్లాడతారేంద్రా మీరు, మతోన్మాదుల్లారా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఏంటి అసలు లవ్ జిహాద్ అంటే?
నువ్వు బాపన అమ్మాయిని చేసుకుంటే నీకు 10 లక్షలు ఇస్తా, నువ్వు రెడ్డి అమ్మాయిని చేసుకుంటే ఇన్ని లక్షలు ఇస్తా, నువ్వు ఇంకో అమ్మాయిని చేసుకుంటే ఇన్ని లక్షలు ఇస్తా అని చెప్పి పగటి బందేగా ఇక ఓపెన్ చేసి చూపిస్తా ఉన్నారు, మీకు పత్రాలు ఇస్తా ఉన్నారు. ఇవన్నీ కనబడతా ఉన్నా కూడా మనకు సిగ్గు లేకుండా ప్రేమకు మతం ఉండదు అని మాట్లాడతాం. పోనీ ఆ ప్రేమ పేరున బలి అయిపోయినటువంటి దాదాపుగా 30 మంది టీసీఎస్ కంపెనీలో మొన్న వచ్చారు. ఆ 30 మంది దాదాపుగా 4.5 సంవత్సరాల వరకు ఆ శిక్షను అనుభవించి ఒకడు కాకపోతే ఒకడు మీ దేవుడు గొప్ప కాదు, మీ దేవుడు అది అని చెప్పేసి ఇదని చెప్పేసి చేతులు ముట్టి కాళ్ళను ముట్టి చెంపకు చెంప రాసి లేకపోతే నీ ఉద్యోగం దగ్గర తీసేస్తా అని చెప్పి నువ్వు బయటకు చెప్పొద్దు అని చెప్పి 4.5 సంవత్సరాలు వాళ్ళు అదంతా అనుభవించిన తర్వాత అప్పుడు బయటకు వచ్చిర్రే. ఎందుకు? అరే రాగానే ఓసారి చెయ్యి ముట్టిందా వాడు చెప్ప మీదకి వెళ్ళి పాట్ మనం కొడితే మళ్ళీ ఒకసారి వస్తాడా? మరి ఎందుకు రాలేకపోతున్నారు? ఎందుకు కొట్టలేకపోతున్నాం మనం? ఎందుకు బయటకు వచ్చి ఇంట్లో తల్లిదండ్రులకు కూడా మనం చెప్పలేకపోతున్నాం? అమ్మా నాన్నని పక్కకు పెట్టిర్రు, అమ్మకన్నా ఎందుకు చెప్పలేకపోతున్నాం మనం? మన పిల్లలు ఎందుకు మాట్లాడతలేరు మనతోటి? ఇట్లా జరుగుతున్నది నా ఆఫీస్లో ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఎందుకు అంటే మన మీద నమ్మకం లేక. ఎందుకు లేదు మన మీద నమ్మకం? మనం కొట్టిపడేస్తాం ఫస్ట్. యాక్చువల్గా అట్లాంటివి ఉంటాయా? మరి లవ్ జిహాద్ అని చెప్పేసి బయటకు వచ్చి చెప్పినా కూడా ఎవరు పట్టించుకోరు దీన్ని అనేటటువంటి అపనమ్మకం. ఇటువంటి సమాజంలో మనం అందరం బ్రతుకుతున్నాం. ఇటువంటి సమాజానికి ఎవరయ్యా అంటే అద్దంలో చూస్తే మన మొహం మనమే. రోజు పొద్దుగాల నుంచి రాత్రి 12 దాకా మనమే. ఇప్పటికీ కూడా నా చరిత్ర నాకు తెలుస్తలేదు, నా అసలైన చరిత్రను పక్కకు పెట్టిర్రు, నా చదువులను పక్కకు పెట్టిర్రు, మెకాలే వచ్చిండు, విద్యా విధానాన్ని మార్చిండు, ఒక బంట్రోతుగా మార్చిండు అనే మాటలే మనం మాట్లాడుతున్నాం. స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నది మనకు? ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా కంప్లైంట్స్ వాని మీద వీని మీద, వాని మీద వీని మీద. మరి మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేస్తున్నామంటే మన పిల్లలు ఎల్కేజీలో ఫీజు కట్టడానికి ₹1,00,000 కట్టాలి, తల్లిదండ్రి ఇద్దరు ఓవర్ టైం డ్యూటీ చేయాలి. ఓవర్ టైం డ్యూటీ చేస్తుంది తప్ప వానికి ఎల్కేజీ ఫీజు కట్టలేము పిల్లలకు. మరి ఎల్కేజీ యూకేజీ ఆ తర్వాత డిగ్రీలు చదివిన తర్వాత మరి ఆ పోరగాళ్ళను ఇట్లాంటి లవ్ జిహాదులో లేకపోతే కన్వర్షన్ లో ఏదో వేసి మన మతం నుంచి వేరే దానిలోకి తీసుకొని పోయారు అనుకోండి. ఏం చేద్దాం మనం సంపాదించిందంతా పక్కన పెట్టుకొని చాలా మంది చాలా గర్వంగా ఓపెన్ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఏంటిదంటే, మా అందరు వినాలి ఇది ఖచ్చితంగా. బయట దేశం నుంచి ఇంతకుముందు ఒక పాట చేసిన, రోహింగ్యా ఎవడు రా పిల్లనిచ్చిన అల్లుడా, ఐందవ వీరుడా, అభినవ ధృతరాష్ట్రుడా. ఎవడు అసలు ఈ రోహింగ్యా అంటే ఎవడు అనేది మనకు తెలియదు. ఎవడు రోహింగ్యా? శరణార్థి అంటారు మన ప్రభుత్వాలు. వానికి రేషన్ కార్డులు ఇస్తారు, ఓటర్ ఐడి కార్డులు ఇస్తారు, ఆధార్ కార్డులు ఇస్తారు. మన హోంమంత్రులే పోయి వారి ఇంట్లో బియ్యం పంచుతారు. ఎవడు మరి ఈ రోహింగ్యా? మన ఇంటి పక్కకు ఉంటాడు, ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి ఇంకో దగ్గర నుంచి అక్రమంగా చొరబడి మన దేశంలోకి వచ్చి, మన దేశంలో బార్డర్లు లేడమ్మారు. మన భాగ్యనగరం 1,00,000కు మించి ఉన్నారు రోహింగ్యా, 1,00,000కు మించి. ఇప్పుడు వేరే దేశం నుంచి ఈ దేశంకి వచ్చినోడు మీ ఇంటి పక్కకు ఉన్నాడు ఏమనుకుంటాడు నీ గురించి? అబ్బాయిలు చల్లగా ఉండాలి, వీళ్ళు మంచిగా ఉండాలి అనుకుంటాడా? వీడు ఎప్పుడు చస్తాడని చూస్తాడు, లేకపోతే ఎప్పుడు చంపుదాం అవకాశం వస్తే వీని ఆస్తి నేను తీసుకుపోవాలని చూస్తాడు. వాళ్ళు అదే చూస్తున్నారు. అరే మీ పోరగాళ్ళు 10 మంది ఉన్నారు కదా, వాడు పంచర్ షాపులు ఉన్నాడు, వాడు జ్యూస్ షాపులు ఉన్నాడు, వాడు ఇంకో షాపులు ఉన్నాడు, వాడు ఇంకో షాపులు ఉన్నాడు, వాడికి చదువు లేదు, సంధ్య లేదు. మరి ఏందిరా స్వామి ఇట్లా పెంచుతా ఉన్నావు అంటే, ఈ 10 మంది 10 అపార్ట్మెంట్ల ముందు ఉన్నారు. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. ఆ 10 అపార్ట్మెంట్లలో హిందువులు 20 కుటుంబాలు ఉన్నాయి. ఒక్కో కుటుంబంలో ఒక్కో పెద్ద చాలా అద్భుతమైనటువంటి జీతం సంపాదిస్తున్నారు. వాళ్ళందరిలో దాదాపు 4 5 ఆడపిల్లలు ఉన్నారు. మా ఊరు అక్కడ పంచరేస్తున్నాడు అనుకుంటారా? లేదు, ఆ పిల్లకు సైడ్ కొడతా ఉన్నాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 100 కాదు, 1000 రోజులైనా సరే వాడు ఆ పిల్లకు సైడ్ కొడుతూనే ఉంటాడు. ఏదో రోజు ఏమైతుంది, మనకు టైం లేకపో ఇంట్లో పిల్లలతో మాట్లాడి. మనం ఎందుకంటే సంపాదించాలి. పిల్లలు మంచిగా ఉండాలంటే మనకు సంపాదన కావాలి. ఆ సంపాదన పిల్లలకి ఇస్తే తప్ప వాళ్ళు మంచిగా ఉండరు. మనం సంపాదన పడిపోతాం. పిల్లలు ఏంటంటే ఏదో ఒక రోజు లేకపోతే ఏదో ఫెయిల్ అవుతారు, లేకపోతే ఇంకేదో అవుతారు. డల్లు మూడు ఉంటుంది. ఆ మూడులో అదే పోంది, వీడు ఇన్ని రోజులు మన నెంబర్ పట్టాడు కదా, వీటితో ఒకసారి మాట్లాడదామని చెప్పి నెంబర్ ఎక్స్చేంజ్ అవుతుంది. నెంబర్ ఎక్స్చేంజ్ అయిన తర్వాత వానికి వేరే పనులు, వాడు జ్యూస్ షాప్ మీద వచ్చే పైసలు కాదు వానికి. లవ్ జిహాద్ చేస్తే ఈ పిల్లను పెళ్లి చేసుకున్న తర్వాత వాడికి వచ్చే పైసల గురించి వాడు ఆలోచించేది. ఏం చేస్తారు వాడు? 24 గంటలు ఈ పిల్లకు మెసేజ్ ఇస్తున్నట్టు. మనం 1 నిమిషం టైం ఇయ్యమా? మనం తినేటప్పుడు 4 కూర్చొని మాట్లాడదామంటే మన దగ్గర టైం ఉండదా? ఏమున్నది వాడు? అయ్యో నువ్వు ఏడువకు, ఏమున్నది? పరీక్ష పోతే ఏమున్నది, ఇంకో పరీక్ష రాసుకుంటావు. లేకపోతే ఇంకోటి పోతే ఏమున్నది, మీ నాన్న కొట్టిందా, మీ అమ్మ తిట్టిందా? అసలు వాళ్ళని నువ్వు నమ్మకు. నువ్వు బయటకు, మనం బయటకు పోదాం.
ఇట్లా జరుగుతున్నదమ్మా. ఇది కేవలం పంక్చర్ షాపోడే కాదు, టీసీఎస్ లో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఇదే పనిచేస్తున్నాడు. కానీ మనం ఇంకా కళ్ళు తెరుస్తలేము. ఈ రోజు ఈ పిల్లలందరూ ఇంత అద్భుతంగా స్టేజ్ మీదకి వచ్చి డాన్సులు చేస్తా ఉంటే ఒకవైపు ఆనందం అవుతున్నది, ఇంకోవైపు నాకు భయం వేస్తా ఉన్నది. ఈ పిల్లల భవిష్యత్తు ఏంది అని. ఈ పిల్లల్లో ఎంతమంది లవ్ జిహాదుకు బలవుతారు, ఇంకెంతమంది ఇంకా దేనికి బలవుతారు అని చెప్పేసి ఒక రకమైనటువంటి భయం ఉన్నది. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ మనకు సిగ్గులేదమ్మా. ఎవడు ఎన్ని చెప్పినా చల్. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, కామెంట్లు చూడు ఒకసారి, నా వీడియో ఓపెన్ చేసి ఎంత బండబూతులు తిడతారో కింద. ఈ తిట్టడోడు ఎవడో వేరేటోడు కాదు, మన హిందువులే తిడతారు నన్ను. అరే ఇంత మతోన్మాదున్నవేంద్రా నువ్వు, ఇంత మతోన్మాదున్నవేంద్రా అని. మతోన్మాది కాదురా నాయన, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇది. మొహం మీద తూ అని ఉమ్మేసినా కూడా తూడ్చుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం లేదు మనకు. ఎందుకు ఆ గత్యంతరం మనకు? ఈరోజు హలాల్ పేరు మీద ఈ బిర్యానీలల్లా వీటిలల్లా అని ఒమ్ముకుంటూ ఇస్తున్నారు. అది మనకు కనబడుతున్నది. పోనీ హలాల్ అంటే ఫుడ్ పక్కకు పెట్టుర్రి, కాస్మెటిక్స్ దగ్గర కూడా హలాల్ వచ్చింది. కాస్మెటిక్స్ అంటే ఏంటి? అమ్మాయిలందరూ రెడీ అవుతారు కదా, దాంట్లో కూడా హలాల్. అపార్ట్మెంట్లలో హలాల్ వచ్చింది. అపార్ట్మెంట్కు హలాల్కి సంబంధం ఏమున్నది అసలు ఈ హలాల్ అంటే ఏంటిది? ఈ హలాల్ మార్కెట్ అంటే ఏంటిది? దీనిలో ఎవడు పని చేస్తాడు? కేవలం ముస్లిం వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే పనిచేయాలి. అప్పుడే హలాల్ సర్టిఫికేట్ వస్తుంది. ఒకసారి హలాల్ సర్టిఫికేట్ వచ్చి అది అమ్మిన తర్వాత ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? ఆ డబ్బులు ఎవరికి చేరుతున్నాయి? ఆ తీసుకున్నాడు ఆ డబ్బులతోటి ఈ దేశం మీద, మన ధర్మం మీద, మన మీద ఏం చేస్తా ఉన్నాడు? కాల్చి చంపుతున్నాడు. ఏమని చంపుతున్నాడు? చాలా ఆనందంగా నవ్వుకుంటా కన్ను పట్టుకొని ప్యాంట్లు ఇప్పి, నువ్వు మతం మారినవా, నువ్వు హిందువా తుర్కనా అని చెప్పి భార్య పిల్లల ముందు చంపుతా ఉన్నారు కాల్చి నవ్వుకుంటా. ఏమడుగుతున్నారు అప్పుడు? నీ కులం ఏంటిది? నువ్వు ఏ దేవుణ్ణి పూజిస్తావు? నీది ఏ పార్టీ? నీకు ఏ హీరో అంటే ఇష్టం, ఏ హీరోయిన్ అంటే ఇష్టం అడుగుతున్నారా? నువ్వు హిందువా కాదా ఏమడుగుతున్నారా? గొంతు లేవదు మనకు. ఎవడొచ్చి ఎన్ని చెప్పినా, అందుకే చెప్తున్నా, ప్రసంగాలతోటి మారేదేం లేదు, పీకేదేం లేదు ఈ సమాజంలో. ఎందుకంటే మనం మొత్తం నిద్రలో ఉన్నాం. ఇప్పటికీ కాదు, ఇంకో 10 ఏళ్ళు ఇట్లనే ఉన్నాం అనుకోర్రి. ఇప్పుడు మీ పిల్లల కోసం మీరు కష్టపడి సంపాదించి బీరువాలు నింపుతా ఉన్నారు కదా. 1990 ఎప్పుడో కాదు, 90లో జరిగింది మన జమ్మూ కాశ్మీర్ లా. మైకులలో చెప్పారు, మీ భార్య పిల్లల్ని నిన్నే ఉంచి ఏమేమన్నారు, మగవాళ్ళందరూ కూడా సెక్యూరిటీకి వెళ్ళారు. ప్రభుత్వాలు ఉన్నాయి, నాయకులు ఉన్నారు ఢిల్లీలో. ఏ ప్రభుత్వాలు ముందుకు రాలే, ఏ నాయకులు ముందుకు రాలే, ఎవ్వరు వాళ్ళని కాపాడలే. ఎవరు కాపాడాలి మనల్ని? ఈ రోజు బెంగాల్ పోనీ గత 10 సంవత్సరాల నుంచి భారతదేశంలో ఒక మార్పు వచ్చిందయ్యా. ఎందుకంటే ఇంతకు ముందు ఒక 15-20 సంవత్సరాల క్రితం ఇట్లాంటి హిందూ సమ్మేళనం అంటే ఇక్కడ ఎంతమంది వస్తుండే? ఈ రోజు ఇంతమందికి వచ్చినా కొంచెం చైతన్యం వస్తా ఉన్నది. మరి ఈ చైతన్యం వస్తున్నటువంటి సమయంలో కూడా బెంగాల్లో ఏం జరిగింది? మొన్న టీఎంసీ గుండాలు చంపుతున్నారు. హిందువా కాదా అని తెలుసుకొని చంపుతున్నారు. మన హోలీ పండుగ రోజు ఢిల్లీలో ఏం జరిగింది? ఉత్తమ్ నగర్ లో తెలుసా? ఇక్కడ ఉన్న తెలిసిన ఎవరంటే చేయలేకుర్రే. ఉత్తమ్ నగర్ లో ఏం లేదు, రంగు సుక్క మీద పడ్డదని చెప్పేసి రంగు సుక్క అతి నిర్దాక్షిణ్యంగా ఆయనను చంపేశారు. మరి చంపిన తర్వాత ఏమైంది ఆ విషయం తెలుసా? ఇక్కడ ఎవరికన్నా కొంతమందికి తెలుసు. అది ఈ రోజు కావాలి మనకు, అది కావాలి మనకు. చంపిన తర్వాత 3 రోజులకు 4 రోజులకు అలా పండుగ వచ్చింది. అలా పండుగ వచ్చినప్పుడు మన వాళ్ళందరూ కలిసి ఏం చేయలేదు. అందరూ నీ కులము నా కులం అనుకోలేదన్న. అక్కడ అదృష్టం, నీ పార్టీ నా పార్టీ అని కూడా అనుకోలేదు. అందరూ బయటకు వచ్చిర్రు, నిలబడ్డారు. కడప నుంచి బయటకు వచ్చి చోల్ బజరంగ బలి అని శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి భరణో రఘువర విమల యశోదాయక ఫలచారి అని ఆ హనుమయ్య ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనకు ఒక్కొక్కరి తొండలు జరిగినాయి. పోలీసు వాళ్ళని తీసుకొచ్చి పండుగ జరుపుకున్నారు. పండుగ అయిపోయిన తర్వాత ఆ పోలీసు వాళ్ళ పైన పువ్వులు చల్లిరు. అయ్యా మా పండుగను ప్రశాంతంగా జరుపుకొని ఇచ్చిర్రు అని. ఎప్పుడన్నా విన్నారా ఈ దేశంలో? పోలీస్ సెక్యూరిటీ తోటి ముస్లింలు పండుగ చేసుకోగా, పోలీస్ సెక్యూరిటీ తోటి హిందువులు కాకుండా వేరే వాళ్ళు పండుగ చేసుకోగా, కేవలం హిందువులు మాత్రమే పోలీస్ సెక్యూరిటీ తోటి పండుగ చేసుకుంటారు. ఎందుకు? మనం ఇది అక్షంతలు కాదు, రాళ్ళు పడతా ఉంటాయి కదా ఏ శోభయాత్రలు చేసినా కూడా. మరి ఈ రోజు ఈ విషయం ఎవరికి తెలియాలి? హిందువులని
గెలికితే ఏమైతుందంటే వానికే ప్రమాదం. ఖచ్చితంగా మనందరికీ మన రక్తంలో ఏమున్నది? సర్వేజన అన్న చెప్పుడు. ఏం కాదు, గొంతు లేవాలి. గొంతు లేకపోతే కష్టం చెప్తున్నా కదా ఇప్పటికన్నా. సర్వేజన లోకా సమస్త సుఖినో భవంతు. ఇది మనకి ఎక్కడ కూడా స్కూళ్ళలోనో కాలేజీలనో లేకపోతే అమ్మా నాయనో ఇంపోజిషన్ రాయమని చెప్పేసి రాపియలే. కానీ మనకు తెలుసు సర్వేజన అనగానే సుఖినో భవంతు అంటాం, లోకా సమస్త అనగానే సుఖినో భవంతు అంటాం. అందరూ బాగుండాలి, దాని మనం కూడా ఉండాలి అని కోరుకునేటోళ్ళం. కానీ ఒక్కసారి నీ అస్తిత్వానికే ప్రాబ్లం వచ్చింది అనుకో, ఏమైతుంది? హైందవ సింహాల లోపల ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క రక్తం ఇప్పటికీ ఉన్నది. అది బయటకు వస్తుంది. బయటకు వచ్చి వాడికి ప్రాబ్లం అవుతుంది అనే విషయం మనం తెలపాలి. తెలుపకపోతే ఏమైతుంది అంటే, రేపటి నాడు ఇంతకుముందు చెప్పినా కదా, మీ పిల్లల కోసం మీరు కూడబెట్టినటువంటి ఆస్తులు, పాస్తులు, అంతస్తులు, ఎకరాల భూములు అన్ని కూడా వారి పేరు మీదకి వెళ్ళిపోతే మీరేమో ఒకటేమో మతం మారిన వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ మధ్య కాలంలో, మా అమ్మా నాయనకు తలకొరువు పెట్టమన్నా కూడా వాళ్ళు హిందువులు, నేను క్రిస్టియన్, నేను పెట్టా. విన్నారు? అమ్మాయి నన్ను అమ్మా నాయన పుట్టినటువంటి పిల్లలు మతం మారిన తర్వాత హిందువులు కాబట్టి నేను తలకొరువు పెట్టా అంటున్నారు. ఏం నేర్పిస్తున్నారు? శుక్రవారం అయింది అంటే జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రదేశాలల్లో ప్రతి దేవాలయం మీద రాళ్ళొచ్చి పడతా ఉంటాయి. ఇప్పుడు కొంతమేర మారింది ఆర్టికల్ 370 రద్దు జరిగిన తర్వాత. ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు? ఈ ఆర్టికల్ 370 ఎవరు తీసుకొచ్చారు? ఈ సెక్యులరిజం అనేది రాజ్యాంగంలోనే లేదు. రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ వద్దన్నాడు సెక్యులరిజం అనే విషయాన్ని. ఈ రోజు అంబేద్కర్ అని చెప్పేసి మాట్లాడతారు కదా వామపక్షవాదులందరూ కూడా. మరి ఈ సెక్యులరిజం అప్పుడు లేదు కదా, ఆ తర్వాత తీసుకొచ్చారనే విషయాన్ని ఎందుకు మాట్లాడరు? సోషలిజం, సెక్యులరిజం ఈ రెండు రాజ్యాంగం రాసినప్పుడు లేవు. రాజ్యాంగంలో అంబేద్కర్ ఈ రెండు వద్దన్నాడు. ఎప్పుడైతే నువ్వు సెక్యులరిజం అని తీసుకొస్తావో మైనార్టీ అనే పదాన్ని దానిలోంచి తీసేయాలి అన్నాడు. కాదు, మాకు మైనార్టీ అంటే ఇష్టం, మైనార్టీ కావాలి అన్నాడు అప్పుడు ఉన్నటువంటి నాయకుడు. ఎందుకు? మైనార్టీ సంతుష్టీకరణ. చివరికి మనం సినిమా టికెట్లు తీస్తే ఇది ₹1.25, ₹2.25, ₹3.25 ఇట్లా ఎక్స్ట్రా కట్టి ఆ 25 పైసలను ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఇందిరాగాంధీ ఏం చేసిందంటే ఆ పైసలన్నీ తీసుకొని బంగ్లాదేశ్ లో ఉండేటటువంటి అక్రమ వలసదారులు మన లోపలికి వస్తా ఉంటారు కదా, వాళ్ళను సంతుష్టీకరించడానికి ఆ పైసలను అక్కడికి పంపింది. మరి స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నది? స్వతంత్రం వచ్చిన తర్వాత మనం అందరం సేఫ్గా ఉండాలి కదా, చాలా ప్రశాంతంగా ఉండాలి కదా. ఎందుకు లేవు? దొంగలు ఎవరో కాదు, ఎవరు? మనమే. మనం ఎందుకు దొంగలం అవుతున్నాము అంటే మన గొంతు లేస్తలేదు కాబట్టి దొంగలం అవుతున్నాం, మన చేతులు లేస్తలేవు కాబట్టి దొంగలం అవుతున్నాం. ఒక్కసారే లేస్తుంది వేలు. ఎప్పుడు? అది కూడా అందరిది కాదు, కొంతమందిదే లేస్తుంది. 5 ఏళ్ళకు ఒకసారి టక్కున లేచిపోయి టక్కున కొడుతుంది, వస్తుంది. మళ్ళా తర్వాత లేపురా నాయన గొంతంటే మళ్ళీ 5 ఏళ్ళే నాకు చూసుకుందాం. ఈ 5 ఏళ్ళు వాడు చేయాల్సిన పనులన్నీ చేస్తాడు. నిజంగా చెప్తున్నా, ఏ నాయకుడు రాడమ్మా ముందుకు, ఏ నాయకుడు రాడు. మనకు మనమే రక్ష. చెప్తున్నా కదా, 1990 ఎప్పుడో కాలే. ఇక్కడ చాలా మందికి తెలుసు ఏం జరిగిందనేది. అండ్ ఈరోజు అక్కడ శ్రీరామచంద్ర ప్రభు ఉన్నాడు. ఫస్ట్ మనం రామో విగ్రహవాన్ ధర్మః అని మాట్లాడుకున్నాం. అట్లాంటి అయోధ్య రామచంద్రుడికి గుడి కట్టుకోనికి మనకు ఎన్ని సంవత్సరాలు పట్టింది? 500 సంవత్సరాలు పట్టింది. ఈరోజు నిజంగా చాలా కష్టపడ్డారు ఇంతమందిని ఇక్కడ తీసుకొచ్చుకోవడానికి చాలా మంది. కానీ 1992 డిసెంబర్ 6 దాదాపుగా 2 లక్షల మంది ఈ రోజు ఉన్నటువంటి సోషల్ మీడియా లేదు, వాట్సాప్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, నాలాంటి ఒక వీడియో చేసి అరే ఇక్కడికి రండి అని చెప్పని కూడా ఏం లేదు. అక్కడ ఈ దేశం మొత్తం మీద 2 లక్షల మంది చేరుకున్నారమ్మా ఒక ప్రదేశానికి, అయోధ్యకి. ఎట్లా చేరుకున్నారు? వాళ్ళ మధ్యలో ఏమున్నదని చేరుకున్నారు? ఎట్లా చేరుకున్నారు? సంకల్ప బలం ఉన్నది. ఈ దేశాన్ని కాపాడుకోవాలి, ఈ ధర్మాన్ని నిలబెట్టుకోవాలని. మరి మనకి ఎందుకు పోయింది? అది మనకెటు పోయింది అది? ఎందుకు వస్తలేదు మన లోపల నుంచి బయటకు? ఎందుకు వస్తలేదంటే నాకెందుకు వాడిని పాపాన వాడే పోతాడు. ఎవరిని పాపాన్ని ఎవరు కూడా ఇంతకుముందు అమ్మాయి గారు చెప్పారు కదా ఇక్కడ స్టేజ్ మీద, ధర్మం నిలబడాలంటే బలం కావాలి. బలం ఉన్నది మన దగ్గర. ఆ విషయం అందరికీ తెలుసు, మనకే కాదు ప్రపంచ వ్యాప్తంగా తెలుసు. భారతదేశంలో ఉండేటటువంటి హిందువులకి చాలా అద్భుతమైనటువంటి బలం ఉన్నది. ఏందయ్యా ఆ బలము? గురుకులం. ఏందయ్యా ఆ బలము? దేవాలయం. ఈ రెండింటిని వాళ్ళ నుంచి దూరం చేస్తే చాలు, ఏమైతుంది? సర్వనాశనం అవుతారు. అది చేసే ప్రయత్నం చేశారు. అది తెలుసు మనందరికి. మళ్ళా
తెలిసిన తర్వాత మన ప్రభుత్వాలను అయ్యా మళ్ళా మాకు మా దేవాలయాలు ఎండోమెంట్ నుంచి బయటకు ఎండోమెంట్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అసలు? ఎవరు తీసుకొచ్చారు? బ్రిటిష్ వాడు తీసుకొని వచ్చిండు. బ్రిటిష్ వాడు తీసుకొచ్చినటువంటి ఎండోమెంట్ యాక్ట్ మనం ఇప్పటికి కూడా తూచా తప్పక పాటిస్తాం. దాన్ని ఇంకా సవరణ చేసి ఎక్స్ట్రాలు పెడతా ఉంటాం. మనం గుడికి పోయి పైసలు ఇస్తాం. ఆ పైసలు ఎడికి పోతాయి? ఇమాముల దగ్గరికి పోతాయి. మనం గుడికి పోయి పైసలు ఇస్తాం. మీ పైసలు ఎటు పోతాయి? చర్చిల దగ్గరికి పోతాయి, ఫాదర్ల దగ్గరికి పోతాయి. మరి మనకేం వస్తుంది? దర్శనంకు ఒక పెద్ద క్యూ లైన్. పుకార్లు మాత్రం దర్శనం చేసుకుంటే చాలా కష్టం. తిరుపతి లాంటి ప్రదేశం పోతే ఇక ఒకసారి దర్శనం అయిపోయిన తర్వాత మన శబరిమలకు పోయినప్పుడు లాస్ట్ టైం అయితే చాలా మంది, నేను వీడియో కూడా చేసిన, ఇక మళ్ళీసారి రామన్నా అక్కడ ఎక్కడైతే మేము అయ్యప్ప గుడి ఉంటే ఆన్నే చేసుకుంటాం, ఆన్నే మాల తీసేస్తాం. ఎందుకు చేస్తున్నారు? ప్రత్యేకించి చేస్తున్నారు. దేవాలయాలకు జనాలను దూరం చేయాలి. గురుకులాలను ఆల్రెడీ దూరం చేసిర్రు. మరి మనం ఏం చేద్దాం? ఫ్రీ బస్సులు ఎవరిస్తే వాళ్ళకు ఓటేద్దాం. మనం ఏం చేద్దాం? ఫ్రీ బస్సులు ఎవరిస్తే వాళ్ళకి ఓటు చేయాలి మనం. అప్పుడే కదా మనకేదో మనం ఫ్రీ పుకార్లు తిరగాలి బస్సులలో. ఎందుకంటే మనకు సంపాదించే తెలివి లేకపోయా, శక్తి లేకపోయా. సిగ్గుండాలన్నా మనకు సిగ్గుండాలి కొంచెం అన్నా. ఫ్రీ బస్సులు కాదన్నా ఆయన, ఉచిత విద్య ఇయ్యి. ఈ రోజు చదువుల కోసం కోట్లు పెడతా ఉన్నారు, కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. తల్లిదండ్రులను నిజంగా తల్లిదండ్రుల మొహాలు చూస్తా ఉంటే చాలా బాధ అనిపిస్తా ఉంటుంది నాకు. ఎందుకంటే నేను కూడా ఒక తండ్రిని. నా పాపని ఇంకా నేను చేయాలి. దేనిలో జాయిన్ చేస్తాం? ఏం చెప్తున్నారు అక్కడ? మనకందరూ తెలుసు మనం చదువుకున్నటువంటి చదువులు ఈ రోజు ఎందుకు పనికిరావు. అదే ముచ్చట మనం చెప్తాం, కానీ మళ్ళీ వాళ్ళకి అదే చదివిపియాలి. ఎందుకంటే మనం పడ్డటువంటి కష్టం వాళ్ళు కూడా పడాలి. సైకోలం మనం. ఆలోచించాలి. ఎవడు ఆలోచించాలి? మనమే ఆలోచించాలి. మనం ఆలోచించే తీరిక మనకున్నదా? పోనీ గవర్నమెంట్ ప్రశ్నించడానికి గొంతు బయటకు వస్తుందా? గొంతు అయితే రాదు, తీరిక లేదు. మరి ఎట్లా మన బతుకులు మారాలి? ఈరోజు హైందవ సమ్మేళనం అని చెప్పేసి ఇది ఇంత అద్భుతంగా జరుగుతున్నది. ఎందుకు జరుగుతున్నది? 100 సంవత్సరాల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూర్తి చేసుకున్నది కాబట్టి దేశవ్యాప్తంగా ఇట్లాంటి సమ్మేళనాలు జరగాలి అని జరిపిస్తా ఉన్నారు. అసలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఏంటిది? RSS అంతే కదా. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఏంటిది? వాళ్ళు ఏం చేశారు మన కోసం? ఇంతకుముందు చెప్పినా కదా, దేశవ్యాప్తంగా 1992 డిసెంబర్ 6వ తారీఖున అయోధ్యకు చేరుకున్న 2 లక్షల మంది కరసేవకులు ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ కార్యకర్తలు. ఈ రోజు గత 100 సంవత్సరాల నుంచి ఏం లేదు. వాళ్ళు ఏంటంటే ఈ రోజు మనం మన ఇంటి నుంచి బయటకు వచ్చి పక్కింటోని గురించి ఆలోచించే తీరికనే మనకు ఉండదు. కానీ వాళ్ళు నేను కాదు, ఈ సమాజమే నేను అనుకుని ఈ సమాజం కోసం తిరుగుతా ఉంటారు. ఎన్ని మాటలు భరిస్తారు. ఎన్నో సందర్భాల్లో 3 సందర్భాల్లో బ్యాన్ చేసిర్రు. ఎందుకంటే టెర్రరిస్టులు అన్నారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం. బ్యాన్ చేసినా కూడా ఎటువంటివి బ్రెయిన్ లో పెట్టుకోకుండా వాళ్ళు నా దేశం కోసం, నా ధర్మం కోసం నేను పని చేస్తూనే ఉన్నారు. ఈ రోజుకు కొన్ని వందల మందిని స్వయం సేవకులను చంపుతున్నారు. ఈ 10 సంవత్సరాల్లో చాలా అద్భుతంగా ఉన్నది. ఈ 10 సంవత్సరాల్లో మనం మొత్తం హైందవ ధర్మం గురించి మాట్లాడుతా ఉన్నాం. అక్కడ మోదీజీ ఉన్నాడు, మన హిందూ అని అనుకుంటున్నాం మనం. అయినప్పటికీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు ఇప్పటికీ చస్తున్నారంటే ఈ 10 సంవత్సరాల ముందు పరిస్థితి ఎట్లా ఉంటుండే? 20 సంవత్సరాల ముందు ఎట్లుంటుండే? ఎమర్జెన్సీ టైంలో ఎట్లుంటుండే? ఎమర్జెన్సీ కంటే ముందు ఎట్లుంటుండే? ఈ రోజు బొట్టు పెట్టుకోవడానికి మనం సిగ్గుపడుతున్నాం, కానీ ఆ రోజు బొట్టు పెట్టుకుంటే సంపుతుండే, నరుకుతుండే బయటకు వచ్చి. అయినా కూడా ఆ బొట్టును మనకు అందించాలనుకున్నారే. ఎందుకు అంటే ఈ ధర్మంలో ఏమన్నది? సైలెన్స్ ఉన్నది. ఈ ధర్మంలో సైలెన్స్ ఉన్నది. సైలెన్స్ దగ్గరకు వచ్చేస్తాం మనం. గొంతు విప్పనీకి భయం, బయటకు రానీకి భయం. ఆ భయం లేదు ఈ ధర్మంలా. ఇంతమంది చెప్పిర్రు కృష్ణుడు అర్జునుడికి చెప్పిండు అని. ఏం చెప్పిండు? శివాల దగ్గర ప్లే చేసుకోనీకి నేను నీకు ముచ్చటంతా చెప్తావునా, ఇదంతా అయిపోయిన తర్వాత ఎవరు చేస్తే వాళ్ళ దగ్గర ప్లే చేస్తా ఉంటారు. అర్జున, నేను ఇప్పుడు చెప్పేటి అన్ని కూడా అందుకోసం రికార్డు చేసుకో, రేపటి నాడు శివాల దగ్గర మనం ప్లే చేయాలి, మన గొంతాడ వినబడాలి అని చెప్పిండా? అర్జునుడు అన్నాడు, నా కాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ. నాకు ఎందుకయ్యా కృష్ణయ్య ఈ రాజ్యం? నాకు ఇష్టం లేదయ్యా. నా వాళ్ళను చంపి
వచ్చేటటువంటి రాజ్యాన్ని నేను పాలించడం నాకు ఇష్టం లేదు, నాకు వద్దు అన్నాడు. కృష్ణుడు చెప్పిండు, ఎవడు ఇక్కడ నీవాడు, ఎవడు నీవాడు అనుకుంటున్నావు నువ్వు? అక్కడ ఒక మాట అన్నాడు పాపం, ఆయన తెలియక అన్నాడు కావచ్చు, మనకి ఇట్లా అర్థమవుతుంది తెలియక. ఎందుకంటే నువ్వు నేను ఎప్పుడూ ఉన్నాం, నువ్వు నేనే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఎప్పుడూ ఉంటాం. ఇంతకు ముందు ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, తర్వాత కూడా ఉంటాం. ఎవరి కోసం, దేనికోసం నువ్వు అన్నావు. అక్కడ ఆత్మ అనే పదాన్ని ఉపయోగించింది పాపం. ఆ ఆత్మ అనే పదం ఉపయోగించింది, సచ్చిన తర్వాత ఆత్మ వస్తుంది కదా, సో సచ్చిన తర్వాత మనం ప్లే చేయాలి భగవద్గీతను మనం పెట్టుకున్నాం. అదృష్టవశాత్తు ఈ మధ్య కాలంలో చాలా మంది స్వామీజీలు ప్రవచనకారులు చెప్పడం తోటి ఆ సాగు దగ్గర నుంచి వచ్చి మన దేవుని దగ్గరకు వచ్చింది భగవద్గీత. దాని నుంచి కొంతమంది పిల్లలు శ్లోకం కూడా చదువుకుంటా ఉన్నారు, అది కొంత అదృష్టమే. కానీ అక్కడ ఏం చెప్పిందంటే, అర్జున ముందుకొచ్చి యుద్ధం చేయి, నువ్వు చేస్తున్నది నీ వాళ్ళతో కాదు, అధర్మంతో యుద్ధం చేస్తున్నావు. ఇక్కడ ఒకవేళ అధర్మం గెలిస్తే నువ్వు కాదు కష్టపడేది, నీ రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలు కష్టపడుతుంది, ఇవి తరతరాలకు పోతుంది అని. వాళ్ళందరూ వాళ్ళ కోసం కాదు కదా చేసింది, ఆ తర్వాత వచ్చే తరాలంటే మన కోసం చేశారు. మరి మనం ఎవరి కోసం చేద్దాం? మన పిల్లల కోసం కేవలం సంపాదిస్తే సరిపోదమ్మా. లవ్ జిహాదులు, మన తర్వాత ఇంతకుముందు హలాళ్ళు, క్రిస్టియన్ మాఫియాలు, ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి విచ్ఛిన్న చేయనీకి హిందువులను. ఎందుకంటే ఒక్కసారి 100 కోట్ల హిందువులు కలిసి అనుకోరు, ఏమైతుంది? ఎవరు నిలబడడు. ఎవరు నిలబడకపోతే ఏమైతుంది? బయట ప్రపంచాలన్నకి పెద్ద మార్కెట్ ఏంటిదంటే మనదే భారతదేశం. ఎందుకంటే ఇక్కడ 150 కోట్ల మంది జనాలు ఉన్నారు. ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి దేశానికి బిజినెస్ మనం ఇస్తా ఉంటాం. బయట నుంచి ఏదైనా వచ్చింది అంటే ఎక్కువ కొనేటోడు భారతీయుడే ఉంటాడు. ఎందుకంటే వీళ్ళు తయారు చేసుడు కంటే కూడా కొనుడు ఇష్టం. ఎందుకంటే తయారు చేసేటటువంటి ఆ క్రియేటివిటీని సంపలే ఉన్నది. కానీ మన రాజకీయ నాయకులు ఏమిటి, ఇక్కడ ఎవడన్నా పెద్దగా ఎదిగిండో వీడు లంచము అది ఇది అని చెప్పి ఇక్కడ మనం బతకలేమురా అని చెప్పి ఈ దేశం దాటి బయటకు పోతాడు. ఈరోజు చూడు, ప్రపంచం మొత్తం మీద ఉండేటటువంటి అతి పెద్ద కంపెనీలకు అన్నిటికీ సీఈఓలు భారతీయులే. దీనికి మనం గర్వపడదామా, సిగ్గుపడదామా? ప్రపంచంలో ఉండే అతిపెద్ద కంపెనీలకు సీఈఓలు అందరూ కూడా మన భారతీయులే. దీనికి మనం గర్వపడన్నా, సిగ్గుపడన్నా? వాళ్ళని మనం వాడుకోలేకపోతున్నాం. ఎందుకు? వ్యవస్థ. మన వ్యవస్థ మారాలే. మన వ్యవస్థ మారనంత మట్టుకు ఈ అవస్థలు మనకు తప్పాయి. అది మారాలి అంటే మళ్ళీ మొదటికి వచ్చినాం. ఎక్కడ ధర్మం ఏం చెప్పింది మనకు? సైలెన్స్. ఈ సైలెన్స్ నుంచి బయటకు వచ్చి మనం మాట్లాడే ప్రయత్నం చేయాలి, అడిగే ప్రయత్నం చేయాలి. నాకు ఫ్రీ బస్సులు అంటే సరిపోదు, ఫ్రీ బస్సులు కాదు, ఉచిత విద్య కావాలి, ఉచిత వైద్యం కావాలి, కరప్షన్ లేకుండా ఉండాలి, సమాజం ముందుకు పోవాలి అని చెప్పేసి మనం అడగాలి. ఒక్కసారి ఓటేస్తే సరిపోదమ్మా. ఎందుకంటే చెప్తున్నా కదా, ఓటేసిన తర్వాత అప్పుడు పాపం కాశ్మీర్ పండితులు అందరూ ఓటేసిన తర్వాత పాపం వాళ్ళు వచ్చిర్రు, ఢిల్లీలో గద్దె మీద కూర్చున్నారు. కానీ వాళ్ళని చంపుతా ఉంటే ఈ నాయకులు ఎవరు ముందుకు రాలే. ఇప్పుడు బెంగాల్లో పాపం ఆమెకు మమతా బెనర్జీకి అందరూ ఓటేసిర్రు, ఆమె కూడా పోయింది, గడ్డ మీద కూర్చున్నది. కానీ వీళ్ళని చంపుతా ఉంటే ఆమె బయటకు వచ్చిందా? రాలే. ఇక రీసెంట్ గా వచ్చిన చెప్తా, మొన్నటి కాలంలో హైడ్రా జరిగింది. హైడ్రా జరుగుతా ఉన్నది ఇప్పుడు హైదరాబాద్ లో. అపార్ట్మెంట్లకు పోతున్నారు, కూల్చేస్తా ఉన్నారు. అపార్ట్మెంట్ల దగ్గర పోతున్నారు, కూల్చేస్తా ఉన్నారు. అదే ఉడుకున్నాడు పాత బస్తీకి పోయి కూల్చనీకి పోయిండు, రోడ్డు మీద చిన్న షాపును. వాళ్ళ ఎమ్మెల్యేలు వచ్చిర్రు బయటకు. ఎట్లా కూల్స్తావు రా భయ్ పోలీసు వాళ్ళను? మరి మనం ఎన్నుకున్నటువంటి నాయకులు ఎవడన్నా వచ్చిందా ఆ పనికి? వచ్చిర్రా. ఎవరికి సిగ్గుండాలి ఇక్కడ? ఎవరు మాట్లాడాలి? మన ధర్మమేం చెప్తుంది అనగా మళ్ళా సైలెన్స్ కాదు, పోరాడే తత్వాన్ని నేర్పింది మనకు. ఎందరో వీరులు ఉన్నారు. మన చరిత్ర మనకు దూరం చేసినా కూడా ఈ రోజు మనం బతుకున్నామంటే వాళ్ళు పెట్టినటువంటి భిక్ష. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ చరిత్రని తెలుసుకునే ప్రయత్నం చేయరు, తర్వాత తరాలకు చెప్పే ప్రయత్నం చేయరు. లేకపోతే మనమే ఎట్లుంటే మన పిల్లలు ఎట్లుంటారు? జన్యు పరంగానే వచ్చేసింది మన లోపలికి. ఏంటిది అది? బేసిక్ గా జన్యు పరంగా సంగీతం వస్తుంది, డాన్స్ వస్తుంది, మేధావితనం వస్తుంది, మ్యాథమెటిక్స్ వస్తుంది. కానీ ఇక్కడ పిరికితనం వస్తా ఉన్నది భారతీయుల హిందువులకు జన్యు పరంగా. ఈ పిరికితనం నుంచి మనం దూరం కాకపోతే ఇక రేపటి నాడు ఈ పిల్లలు పైకి వచ్చి డాన్సులు చేయడానికి వాళ్ళు ఉండరు, మనం వాళ్ళు బుర్కాలు వేసుకోవాలి, మనం ఇంట్లో కూర్చోవాలి బుర్కాలు వేసుకోవాలి. అది కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మన ధర్మం ఏం చెప్పింది? యుద్ధం చేయాలి. ఆ యుద్ధం చేయడానికి ఇంతకు కలరీ పయ్యట్టు కత్తులు పట్టుకోవాల్సిన అవసరం లేదు. కత్తులు అవసరమే, కానీ కత్తులకు మించి గొంతు లేవాలి. ఈరోజు సోషల్ మీడియా ఉన్నది, ఇదే చాలా పెద్ద వెపన్. వాడు ప్రకాష్ రాజ్ వచ్చి రాముని మీద మాట్లాడితే
ఒక్కడన్నా అన్న ఎంతమంది కేసులు పెట్టిరు అని ఒకసారి మనం తెలుసుకోవచ్చా? తెలుసుకోవచ్చు. ఎంతమంది కేసులు పెట్టిరు? మనకెందుకు, ఎవరో రాముడి గురించి మాట్లాడిండు, రాముడు చూసుకుంటాడు, ఆయన పాపని అడిగిపోతాడు. అదే ఇంతకు మొన్న నిన్న అన్న చెప్పిండు, నుపూర్ శర్మ ఏం మాట్లాడింది, ఎవరి గురించి మాట్లాడింది? ప్రపంచం ఆమెను చంపనీకి వెతికిర్రు, ఆమెను దాచిపెట్టనీకి ప్రభుత్వం ముందుకొచ్చింది, దాచిపెట్టింది. మరి వాళ్ళ దగ్గర ఉన్నది మన దగ్గర లేనిది ఏంటిది? మన ఆయుధం ఏంటిది? సైలెన్స్. నాకెందుకురా, మనది కాదు ఇది. నిజంగా చెప్తున్నా, ఈరోజు మన దగ్గర దాకా రాలేదు అనుకుంటున్నారేమో. అఖండ భారతం ముక్కలైన తర్వాత పక్కన ఉన్నటువంటి దేశాలకు మాత్రమే పోయింది అనుకుంటున్నారు. ఆ దేశాలు మాత్రమే శరియాలాలు అవి ఇవి వేస్తా ఉన్నారు, అక్కడ మాత్రమే ఆడోళ్ళని హింసిస్తున్నారు, మగోళ్ళు ఆగమవుతున్నారు. మన దేశంలో ప్రశాంతంగానే ఉన్నది అనుకుంటున్నారేమో. మన దేశం ప్రశాంతంగా లేదు. బయట శత్రువుతో పోరాడు పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఇంతకుముందు ఒక ఆర్మీ పర్సన్, వాళ్ళు 3 తరాల నుంచి ఆర్మీ, వాళ్ళ నాన్నగారు, వారు, వాళ్ళ అబ్బాయి ఇక్కడే ఉన్నారు. మనం అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి వారికి. ఎందుకంటే పక్కింటి కోసం మనకు సమయం లేదు, కానీ ఈ దేశం కోసం పోరాడడానికి వాళ్ళు బార్డర్లో వాళ్ళ కుటుంబానికి దూరం పెట్టి పోతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు మనం చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే మనమే కదా కొట్టురమ్మ చప్పట్లు, మన కోసం నిలబడుతున్నారు వాళ్ళు. ఆర్మీ బార్డర్లలో ఎన్ని అయినా సరే, ఏమైనా సరే, పోతే ఓ ప్రాణం అని చెప్పేసి ఎవరి కోసం? ఇక్కడ ఉండేటట్టు మన కోసం. మరి మనం ఇక్కడ ఏం చేస్తా ఉన్నాం? సైలెన్స్. ఇది కాదు, ఈ గొంతు విప్పాలి, బయటకు రావాలి, మాట్లాడాలి. బయట ఉన్న శత్రువులతో వాళ్ళు పోరాడుతున్నారు. అంతర్గతంగా చాలా మంది శత్రువులు ఉన్నారు. ఈ శత్రువులు మీ దగ్గరికి రారు అనుకోకూడదు. ఎందుకంటే భాగ్యనగర్ దాకా వచ్చినోడు ఈ ఏరియాకు మా వస్తాడు, ఈ ఏరియాలో మీ ఇంటి పక్కకు వచ్చినోడు మీ ఇంట్లో ఖచ్చితంగా వస్తాడు. వచ్చినోడు ప్రశాంతంగా, బాపో నువ్వు లోపల బెడ్రూమ్ లో వండుకో, నేను హాల్లో వండుకుంటా అన్నాడు. ఏం చేస్తాడు? మనం ఇట్లనే సైలెంట్గా ఉంటే ఆ తర్వాత రాత్రికి రాత్రి అయిపోతుంది. కాబట్టి మనం అందరం గొంతు విప్పే ప్రయత్నం చేద్దాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అడిగే ప్రయత్నం చేద్దాం. క్షాత్రం కొత్తగా మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇటు పక్కకు రామచంద్రుడు ఉన్నాడు, అటు పక్కకు ఛత్రపతి శివాజీ మహారాజు ఉన్నాడు. ఒక్కసారి వాళ్ళ కళ్ళలోకి చూడుర్రి, మీకు తెలుస్తుంది మీ ఇంట్లలో ఎంతమంది వీరులు ఉండేనో అంతమంది వీరులు ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఇప్పటికీ మీరు హిందువుగా ఈ గడ్డ మీద బతుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఒకసారి గట్టి పళ్ళు కొట్టుంది. వాళ్ళు లేకపోతే మీరు ఉండకపోతుంది. కాబట్టి ఫైనల్ గా ఒక మాట చెప్పి నేను ముగిస్తా. సమయం కూడా బాగా ఆలస్యం అవుతున్నది. ఎందుకంటే ఆ లైక్ మైండెడ్ అంటూ ఉంటాం కదా, మనలాగా ఆలోచించే వ్యక్తులు అందరూ ఒక దగ్గర కలిసినప్పుడు చాలా విషయాలు చెప్పాలనిపిస్తుంది, చాలా మాటలు మాట్లాడాలి అనిపిస్తుంది. అండ్ బై ద వే, నా పేరు అమోఘ్ దేశపతి. ఇంతకుముందు రిఫ్లెక్షన్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఉంటే మనది, మీరు ఎప్పుడన్నా సమయం దొరికితే చూసే ప్రయత్నం. అంటే నేను అయిపోయింది అనగానే మైక్ కూడా చూసిరా, గ్యాప్ ఇస్తుంది. మేడం నిలబడ్డది కాబట్టి మైక్ గ్యాప్ ఇస్తున్నది. ఒక ముచ్చట చెప్పేది లేదు మైకును, మిమ్మల్ని కాదు. ఎందుకంటే మిమ్మల్ని వదిలేస్తే మళ్ళీ సైలెంట్ అయిపోతారు. మీరు సైలెంట్ కావద్దు, మీరు అసలు సైలెంట్ కావద్దు. ఈ దేశం భారతదేశం. మరి ఎందుకయ్యా ప్రపంచం మొత్తం మీద భారతదేశం గొప్పది అంటా ఉంటారు కదా చాలా మంది. భారతదేశం గొప్పది ప్రపంచం మొత్తం మీద అని. ఎందుకు గొప్పది ఎవరైనా చెప్తారా అన్నయ్య? పోనీ ఈ మాట విన్నారా? ప్రపంచం మొత్తం మీద భారతదేశం గొప్పది అని విన్నోళ్ళు కూడా ఎవరు లేరా? ఏం మీ గొంతు ఎట్లా మీరు గొంతు లేపరు కాబట్టి చేతులన్నా లేపుర్రి. ప్రపంచం మొత్తం మీద భారతదేశం గొప్పది అని విన్నోళ్ళు ఉన్నారు, అదృష్టం. మరి భారతదేశంలో హిందువుగా పుట్టుడు ఇంకా గొప్పతనం అని చెప్పేసి ఎప్పుడైనా విన్నారా? విన్నోళ్ళు. మేడం థ్యాంక్ యూ, ఫస్ట్ చెప్తున్నారు మీరు, చాలా ధన్యవాదాలు. హిందువుగా పుట్టుడు మాత్రమే కాదురా నాయన, హిందువుగా పుట్టి హిందువుగా బ్రతకుడు వేరు. హిందువుగా పుట్టుడు వేరు, హిందువుగా బ్రతకుడు వేరు. ఇక్కడ హిందువుగా బ్రతికే వాళ్ళు అందరు ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరూ ఇంకా గొప్పోళ్ళు. ఎందుకు అంటే ఒక పాట ఆడ వదిలేస్తా. భోలా శంకర భోలేనాథ జీవనమే నీవు మా జీవితమైనావు. భోలా శంకర భోలేనాథ జీవనమే నీవు మా జీవితమైనావు. ఆది అంతము నీవేనయ్యా, దీనులమే మేము నీ దాసులమైనాము. ఆది అంతయు నీవేనయ్యా, దీనులమే మేము నీ దాసులమైనాము.
అవునని కాదని, లేదని ఉందని, నీదని నాదని, పేదని పెద్దని, శాశ్వతమే నీవు పర, శాశ్వతమే నీవు, శాశ్వతమే నీవు హర, శాశ్వతమే నీవు. కన్నులు తెరచి మూసేలోపే కథను నడిపేవు, కళ్ళు తెరచి మూసేలోపే కథను నడిపేవు, నీ నుండి విడి నిన్నే చేరే మార్గము చూపేవు, పరమోత్తమైన ఆత్మగమా దిశను తెలిపేవు, పరమాత్మలో మేము ఏకమయ్యే దారిని చూపేవు, దారిని చూపేవు. భోలా శంకర భోలనాథ, జీవనమే నీవు మా జీవితమైనావు. పరమాత్మలో చేరేటటువంటి ఆ దారి ఏదైతే ఉందో అది ఈ సనాతన హైందవ ధర్మం. ఇది కాకుండా మీరు ఏ దేశంలో పుట్టినా, పోనీ భారతదేశంలో పుట్టి వేరే మతంలో పుట్టినా, పోనీ భారతదేశంలో హిందువుగా పుట్టి నువ్వు ప్రాక్టీషనర్ హిందూ కాకపోయినా కూడా ఆ భగవంతుణ్ణి చేరుకోవడం చాలా కష్టం. ఇంకొంత సమయం ఉన్నది అన్నట్టే నీకు. ఎందుకు అంటే కేవలం నా దేశంలో మాత్రమే, కేవలం బ్రతుకున్నోనికి కాదు, చచ్చిన తర్వాత కూడా పిండ ప్రదానం చేస్తారు, భగవంతుల్లోకి చేరడానికి మార్గాన్ని సుగమం చేస్తారు. వేరే ఎక్కడ లేదమ్మా, ఇది కేవలం సనాతన ధర్మంలో మాత్రమే ఉన్నది. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినోడు దేవునికి చాలా దగ్గరైనట్టు. అందుకోసం ఈ భారతదేశాన్ని ఈ ప్రపంచానికి దేవాలయం అంటారు. ఇక్కడ మనం పుట్టినామంటే ఎన్నో లక్షల కోట్ల జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప ఇక్కడ పుట్టలేం. అందులోనూ హైందవులుగా పుట్టినాం, దాంట్లోనూ ఈరోజు పొట్టు పెట్టుకొని నేను హిందువును అని గర్వంగా చెప్పుకొని పూజలు పునస్కారాలు చేసడే కాదు, ఇంతమంది నేను చెప్పిన కదా, ఆ సైలెన్స్ దగ్గర నుంచి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. సిద్ధంగా లేకపోతే మరో హోలీ మనం మన భాగ్యనగర్ లో చూడాల్సి వస్తుంది. ఆ హోలీ మనం చూడొద్దు అంటే ఏం చేయాలి? భారత్ మాతా కీ, ఇది ఇంకా గట్టిగా వినబడాలి. ఈ సౌండ్ కే చావాలి. 15 నిమిషాలు 5 నిమిషాలు కాదు, నిజంగా 15 నిమిషాలు అన్నోడి మీద అన్న ఉన్నాడు ఇక్కడ హీరో. ఒకసారి అన్నకు చప్పట్లు కొట్టు గట్టిగా. కరుణాకర్ అన్న 15 నిమిషాలలో అన్న ఒక్కసారి నిలబడరు అన్న, దయచేసి ఏమనుకోవద్దు. చాలా గట్టిగా చప్పట్లు కొట్టాలి. 15 నిమిషాలలో హిందువులు అందరినీ లేపేస్తాం. పోలీసు వాళ్ళు పక్కన ఉన్నా అంటే ఏ ఒక్కరు ముందుకు రాలేదమ్మా కేసు పెట్టడానికి, ఏ ఒక్క పోలీసు ముందుకు రాలే. ఆయన మాట్లాడిన సభల పోలీసులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, ఎప్పుడు ఏం బీకలేదు. కానీ ఒక మనిషి లేచిండు, నేను హిందువును, మమ్మల్ని చంపుతా అంటున్నాడు. ఏ నాయకుడు నాతో రాకపోయినా సరే నేను పోతా, పోలీస్ కేసు పెడతా అన్నాడు. ఇంట్లో కూడా చెప్పలేదు, ఎందుకంటే భయపడతారేమో అని. ఖచ్చితంగా భయపడే పరిస్థితులు ఈ రోజు. ఒకరు జై శ్రీరామ్ అంటే వెంటనే జై శ్రీరామ్ అనడానికి ఇన్ని గొంతుకలు ఉన్నాయి. కానీ 2012 ఎవరున్నాడు అప్పుడు? నువ్వు ముందుకు పోతా అంటే వెనుకకు లాగేటోళ్ళే ఉండే తప్ప ఎవరు లేకుండా. అట్లాంటి సందర్భంలో నేను పోతా, నేను కేసు పెడతా అని పోయిండు, కేసు పెట్టిండు, జైలు లేపించిండు. కానీ ఆ కేసు ఇంకా నడుస్తా ఉన్నది. అది మన దురదృష్టం, అది మన దురదృష్టం. ఈ రోజుకు మాట్లాడుతా ఉంటారు చమత్కారాలు మైక్ ఇయ్యంగానే, హిందువులెంత, హిందువులు లెక్క అంత అని. చూపిద్దాం, చూపించే రోజు వచ్చింది. ఢిల్లీ ఉత్తర్ నగర్ లో మొదలైంది, అంతటా వస్తుంది. ఏం లేదు, అందరూ బాగుండాలని కోరుకుంటాం. ఫస్ట్ మనం అనుకున్నాం కదా, ఏం లేదు, సర్వేజన సుఖినో భవంతు, బరాబర్ సుఖినో భవంతే. దానిలో వెనుకకు దగ్గరది లేదు, వెనుకకు పోయేది లేదు. కానీ ఎక్కడ దాకా? అరే నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం. అంతకు మించి ఒక అడుగు కూడా ముందుకేసే పరిస్థితుల్లో ఈరోజు హైందవ సమాజం లేదు, ఉండదు, ఉండకూడదు. ఎందుకంటే మన కోసమే, మన పిల్లల కోసం. వాళ్ళు మంచిగా ఉండాలి కదా. మనం సంపాదించిందంతా వాళ్ళు అనుభవించాలన్నా వద్దా? అనుభవించాలి. అనుభవించాలంటే వాళ్ళు బాగుండాలి. వాళ్ళు బాగుండాలంటే ఈ ధర్మం బాగుండాలి. ఈ ధర్మం బాగుండాలంటే మన గొంతు కలేవాలి. మరొకసారి జై శ్రీరామ్. అద్భుతం ఉన్నదబ్బా, ఇంతమంది ఒక్కసారి వింటామంటే. ఇంకొకసారి జై శ్రీరామ్, భారత్ మాతా కీ, సనాతన వైదిక ధాముకి, హర హర. యుద్ధానికి సిద్ధమైనప్పుడు పోతా ఉన్నప్పుడు ఇదే అంటారు. ఏమంటారు? హర హర. యుద్ధానికి ఇంత ప్రశాంతంగా పోతామా? హర హర మహాదేవ అని. ఎట్లా పోవాలా? ఎట్లుండాలా? సిద్ధంగా ఉండాలి. ఈరోజు యుద్ధం అంటే
వాడు వచ్చినప్పుడు చూసుడు కాదు, మనం అటాకింగ్ పొజిషన్ లోనే ఉండాలి. ఇప్పుడు చేతులు లేబరా సార్, హోర 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 హోర. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మనం రాజకీయ నాయకులకు ఎందుకు లోకవుతున్నామంటే ఒకటి ఏంటది, ఫ్రీ వీసా ఒకటి, అది మాట్లాడుకున్నాం. ఇంకొకటి ఉన్నది అన్నిటికంటే మించింది, ఇది ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఏంటంటే నీ కులం అది నా కులం ఇది. మా కులపోనికి నేను వేస్తారా కాదు, ఎవడైతే నేను ఎందుకు వేస్తా అనుకోవటం. నీ కులం నా కులం కాదు, మనం అందరం ఎవరి మనమంతా గడప లోపలే రేవాడు గొంతులేవు. నా గొంతు పోయినట్టున్నది కానీ మీ గొంతులు వేసేటం లేదు. ఇలా గడప లోపలే గడప దాడితే, గడప లోపలే గడప దాడితే ఖచ్చితంగా ఈ మాట మీద మనం అందరం ఉండాలి. ఉండు కాదు, పాటించే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే మన ధర్మాన్ని మనం కాపాడుకోగలుగుతాం. లేకపోతే ఫ్రిడ్జ్లలో మన పిల్లలు వెళ్తారు, మనమేమో చిప్ప కూడా దొరకదు మనకు అడుక్కొని, రోడ్ల మీద పట్టుకొని తిరగాల్సి వస్తుంది. ఆ రోజు రావద్దు అంటే మళ్ళీ అందరి లోపల ఉన్నాడు వీరులు, ఏం లేదు పాపం నిద్రపోతా ఉన్నారు. అలా తప్పని మన పక్కకున్నాడు పాపడు కొట్టిన వరకు లేస్తాడు. అప్పుడు లేవాల్సినటువంటి సమయం వచ్చింది. నాకు ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. జై హింద్. అమోఘ్ దేశ్పతి గారి స్పీచ్ నిజంగా ఎంత